ఆకాష్ ఆలోచిస్తూ ఉండగానే ఆకాష్ని బెడ్ మీదకి తోసి అతని మీద పడిపోయి అతని ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది ఐశ్వర్య. ఐషు అని ఐశ్వర్యని పక్కకి జరపడానికి ట్రై చేస్తూ, సే బక్కదానా, ఏం తింటున్నావే బాబు, ఇంచు కూడా కదలట్లేదు అని కీచుగా అరిచాడు ఆకాష్. ఆకాష్ ప్లీజ్ అంటూ ఆకాష్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఐశ్వర్యను అతి కష్టంగా తన నుండి దూరం జరిపి భుజంపై వేసుకుని వాష్రూంలోకి తీసుకెళ్లి బాత్ టబ్ లో పడేస్తాడు ఆకాష్. రే ఈడియట్, ఏం చేసావురా అని అరుస్తున్న ఐశ్వర్యని ఇంటెన్స్డ్ గా చూస్తూ ఒక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ, ఏదో కావాలని అడిగావు కదా, ఇచ్చేనా మరి అని కొంటిగా అడిగాడు ఆకాష్. ఆకాష్ అలా అడగగానే గతకుమంది ఐశ్వర్య. ఇంతసేపు మత్తలో తనే ఆకాష్ మీద పడి ముద్దులు పెట్టింది కానీ ఆకాష్ అంత లీనియన్స్ తీసుకోకపోవడంతో అప్పుడేం తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం తనలో ఎక్కడ లేని సిగ్గు భయం ముంచుకొస్తున్నాయి. ఆకాష్ తన షర్ట్ విప్పి పక్కన పడేసి బాత్ టబ్ లోకి దూకడంతో అదిరిపడి పైకి లేవబోయింది ఐశ్వర్య. టక్కున ఆకాష్ ఐశ్వర్య చేయి పట్టుకుని లాగడంతో అతని మీద పడిపోయి బెరుగ్గా అతన్ని చూసింది ఐశ్వర్య. ఇద్దరి కళ్ళు కలిసి ఊసులాడుకుంటున్న వేళ ఆకాష్ తమకంగా ఐశ్వర్యని వెనక్కి తిప్పి హగ్ చేసుకుంటూ ఆమె భుజంపై కిస్ చేసి, ఇప్పుడు చెప్పు, ఏదో అంటున్నావు అని అడిగాడు. మైమరుపుగా కళ్ళు మూసుకుని, నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుంది అని ఆమె మనసులో ఉన్న దిగులుని బయటపెట్టింది ఐశ్వర్య. ఐశ్వర్య చెంపకి తన చెంపని ఆనిస్తూ, మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం, కానీ ఇప్పటికిప్పుడు నీకెందుకు అంత పెద్ద డౌట్ వచ్చింది అని హస్కీగా అడిగాడు ఆకాష్. ఏమో, ప్రతిసారి సిట్యుయేషన్స్ మనకి అగేన్స్ట్ గానే ఉన్నాయి. నీ ప్రేమని పూర్తిగా అనుభవించకముందే నేను చనిపోతానేమో అని భయంగా ఉంది అని బెంగగా చెప్పింది ఐశ్వర్య. ఆమె మాటలు పూర్తవ్వగానే విసురుగా ఐశ్వర్యని ముందుకు తిప్పుకుని, ఇలాంటి మాటలు మాట్లాడి నాకు కోపం తెప్పించు కైషు అని కోపంగా అన్నాడు ఆకాష్. ఆకాష్ చెస్ట్ పై తల ఆనించి, నీ కోపం కూడా బాగుంటుంది అని మృదువుగా అతని మీసం పట్టి లాగింది ఐశ్వర్య. మెల్లగా. సరే మరి, రాణిగారి నుండి అనుమతి వచ్చినట్లేనా అని ఆకాష్ అడుగుతుండగానే అంతసేపు వర్షంలో తడవడం వల్ల మెల్లగా మత్తు దిగిపోయి భయంతో తలనొప్పితో డ్రగ్ ప్రభావం వల్ల అలాగే ఆకాష్ మీద ఒరిగిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్య సడన్ గా అలా పడిపోవడంతో భయపడ్డ ఆకాష్ ఫాస్ట్ గా ఐశ్వర్యని ఎత్తుకుని రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఐషు, ఐషు, సడన్ గా ఏమైంది అని చెంప మీద తడుతూ పిలిచాడు. అయినా ఐశ్వర్య నుండి ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. తన డ్రెస్ మొత్తం తడిచిపోవడంతో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి రెడీగా ఉన్న తన డ్రెస్ వేసుకుని తన టీషర్ట్ ఒకటి తీసుకుని ఐశ్వర్య దగ్గరికి వచ్చాడు ఆకాష్. మెదలకుండా పడి ఉన్న ఐశ్వర్యని చూసి భయంగా అనిపిస్తుంటే రూమ్లో ఉన్న ఫోన్ నుండి హోటల్ మేనేజ్మెంట్ కి కాల్ చేసి డాక్టర్ని పంపించమని చెప్పాడు ఆకాష్. ఆలోగా ఐశ్వర్య తడిసిన డ్రెస్ చేంజ్ చేయాలనుకుంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ ల్యాంప్ ఆన్ చేసి వణుకుతున్న చేతులతో ఐశ్వర్యని దగ్గరికి తీసుకోగానే చెరుక్కున తగిలిన వేడికి చప్పున చేయి వెనక్కి తీసుకున్నాడు ఆకాష్. సడన్ గా టెంపరేచర్ ఇంత హై అయిందేంటి అని బాధగా అనుకుంటూ చకచక ఐశ్వర్య డ్రెస్ తీసి పొడిగా ఉన్న టవల్తో తడి లేకుండా తుడిచాడు. ఆకాష్ చేతులు తన శరీరంపై చురుగ్గా కదులుతుంటే స్పృహలో లేకున్నా తన బాడీ అదుపు తిప్పుతుంటే ఆకాష్ అని మత్తుగా పిలుస్తూ అతని ఒళ్ళో పడుకుంది. ఆకాష్ నడుం చుట్టూ చేయి వేసి అతని బొజ్జులో తల దూర్చేసింది ఐశ్వర్య. అంతకంతకు ఐశ్వర్య బాడీలో హీట్ పెరుగుతుండడం తెలిసి ఫాస్ట్ గా తన టీషర్ట్ ఐశ్వర్యకు వేసి వెట్ క్లాత్ తో తన ఫేస్ తుడుస్తూ ఉండగా కాలింగ్ బెల్ సౌండ్ వచ్చింది. క్విల్ట్ తీసి ఐశ్వర్య నడుం వరకు కప్పేసి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు ఆకాష్. ఆకాష్ ని తప్పుకుని లోపలికొచ్చి ఐశ్వర్యని చెక్ చేస్తూ, టెంపరేచర్ 104 degrees ఉంది, ఎప్పటి నుండి ఇలా ఉంది అని అడిగాడు డాక్టర్. ఆకాష్ కి చెప్పడం కొంచెం ఇబ్బంది అనిపించినా ఐశ్వర్య ఎలా బిహేవ్ చేసిందో చెప్పి, తనకి డ్రింక్ అలవాటు కూడా లేదు, ఉన్నట్టుండి అలా ఆడ్ గా బిహేవ్ చేసింది డాక్టర్ అని ఆందోళనగా చెప్పాడు. డాక్టర్ పూర్తిగా ఐశ్వర్యని చెక్ చేసి, తనకి డ్రగ్స్ అలవాటుందా అనడంతో కోపంగా చూశాడు ఆకాష్. ఆకాష్ కోపానికి కొంచెం తడబడుతూ, అంటే తను డ్రగ్ తీసుకుందేమోనని నా డౌట్, లేదంటే తనకే తెలియకుండా డ్రగ్ ఇంజెక్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పాడు డాక్టర్. ఆలోచిస్తున్న ఆకాష్ ని చూసి, బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపిద్దాం సార్, ఆ డ్రగ్ ఏంటో తెలిస్తే యాంటీడోట్ ఇవ్వచ్చు అని చెప్పాడు డాక్టర్. ఓకే డాక్టర్, బట్ ఏం చేసినా తొందరగా చేయండి అని ఆకాష్ అనడంతో తన స్టాఫ్ కి కాల్ చేసి రమ్మని చెప్పాడు డాక్టర్. 10 minutes లో స్టాఫ్ రావడంతో ఐశ్వర్య దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసుకుని టెంపరేచర్ తగ్గడానికి ఇంజెక్షన్ చేసి, రిపోర్ట్ రావడానికి అట్లీస్ట్ 1 hour అయినా పడుతుంది సార్, అప్పటి వరకు కేర్ఫుల్ గా చూసుకోండి,
ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆకాష్ డోర్ లాక్ చేసి వచ్చి ఐశ్వర్య పక్కన పడుకుంటూ నుదుటి మీద వెట్ క్లాత్ వేసి ఉంచాడు. కాసేపటికి ఐశ్వర్య నిద్రలో కలవరేస్తూ ఆకాష్ వాటర్ అని కష్టంగా చెప్పడంతో ఆకాష్ ఫాస్ట్గా లేచి వాటర్ బాటిల్ తీసుకుని ఐశ్వర్యని తన భుజాలపై పడుకోబెట్టుకుంటూ కొంచెం కొంచెంగా తాగించాడు. ఐశ్వర్య చాలు అనడంతో వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి ఆర్ యు ఓకే అని కంగారుగా అడిగాడు ఆకాష్. రేయ్ ముద్దుపప్పు, డూ యూ లవ్ మీ అని మబ్బుగా అడిగింది ఐశ్వర్య. తను అడిగిన దానికి ఐశ్వర్య చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో ఐషు అని గట్టిగా చెంపల మీద తడుతూ లేపడానికి ట్రై చేశాడు. బట్ ఐశ్వర్య మబ్బుగా ఆకాష్ ఒళ్ళో పడుకుంటూ ఎరా నిన్నే అడుగుతున్నా కదా, నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని బెదిరిస్తూ అడిగింది. నీకు తెలీదా అని ఆకాష్ అన్న మరుక్షణం అతని గోప గుయ్యమనేలా ఒక్కటి పీకింది ఐశ్వర్య. పాపం అతని సుకుమారమైన తెల్లని చెంప ఎర్రగా కందిపోయింది. చెంప మీద చేయి పెట్టుకుని షాక్తో ఐశ్వర్యని చూస్తూ ఏంటి అలా కొట్టావు అని ఏడుపు గొంతుతో అడిగాడు ఆకాష్. ఆకాష్ కాలర్ పట్టుకుని తన మీదకి లాక్కుంటూ నాకెలా తెలుస్తుంది, నువ్వెప్పుడైనా చెప్పావా అని స్ట్రైట్గా అడిగింది ఐశ్వర్య. చెప్తేనే ప్రేమ ఉన్నట్లా, అది కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదా అని అయోమయంగా అడిగాడు ఆకాష్. చాలా గట్టిగా తగిలిందా అంటూ తను కొట్టిన చెంప మీద ముద్దు పెట్టుకుని ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా, అయినా నువ్వు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ చెప్పలేదు, చెప్పు నాకు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్తావు అని దబాయించింది ఐశ్వర్య. నేను చెప్పను అని ఆకాష్ అనడం ఆలస్యం అతని భుజంపై గట్టిగా కొరికేసింది ఐశ్వర్య. ఆకాష్ నొప్పికి కెవ్వుమని అరిచి నిజంగా రాక్షసివి నువ్వు అని చిన్నగా గొనిగాడు. నాకు నువ్వంటే చాలా ఇష్టం తెలుసా అని ఆకాష్ ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఎంత ఇష్టమని అడుగువా అని సీరియస్గా అంది ఐశ్వర్య. ఆమె ముఖం మీద పడుతున్న జుట్టుని చెవి వెనక్కి పెడుతూ నేను అడగకపోయినా చెప్పాలి అని డిసైడ్ అయ్యావు కదా అని ప్రేమగా అన్నాడు ఆకాష్. అవునన్నట్లుగా తలూపి చేతులు చాపి సీలింగ్ వైపు చూపిస్తూ ఈ ఆకాశమంతా అని చెప్పింది ఐశ్వర్య. మరి ఎప్పుడు చెప్పలేదే అని అడిగిన ఆకాష్తో నువ్వు కూడా చెప్పలేదు కదా అందుకే అంటూ గట్టిగా నవ్వింది ఐశ్వర్య. నోట్లో వేలు పెడితే కొరకని అమాయకురాలివి అనుకున్నా కానీ నీలో పెద్ద శాడిస్ట్ దాగుంది బంగారం అనుకుంటూ ఐశ్వర్య మెడ మీద చేయి పెట్టి టెంపరేచర్ తగ్గిందో లేదో చూస్తున్న ఆకాష్తో నాకేమైంది అని అమాయకంగా అడిగింది ఐశ్వర్య. టెంపరేచర్ కొంచెం కంట్రోల్ అవడంతో ఫీవర్ వచ్చింది, ఎక్కువసేపు మాట్లాడకుండా పడుకో అని చెప్పాడు ఆకాష్. నాకు నిద్ర రావట్లేదు, ఏమైనా కబుర్లో చెప్పు అని క్విల్ట్ లాక్కుంటూ చాలా చలిగా ఉంది అని వణుకుతున్న ఐశ్వర్యని గట్టిగా హగ్ చేసుకుంటూ క్విల్ట్లో దూరిపోయాడు ఆకాష్. ఐశ్వర్యకి చలి ఎక్కువ అవ్వడంతో పూర్తిగా ఆకాష్ మీదకి ఎక్కేసి పడుకుని ఐ లవ్ యూ ఆకాష్ అని కలవరిస్తూ ఆకాష్ జో కొడుతుంటే ఎప్పటికో నిద్రపోయింది. ఆకాష్కి నిద్ర వస్తున్నా తను నిద్రపోతే ఐశ్వర్య ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ల్యాండ్ ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి ఐశ్వర్య నుండి చూపు పక్కకి తిప్పుకుని తనని మెల్లగా బెడ్ మీదకి చేర్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆకాష్. సార్, ఆ డ్రగ్ ఫార్ములా ఏంటో తెలిసింది. ఆ డ్రగ్ లో యాడ్ చేసిన కెమికల్ కాంపౌండ్ చాలా డేంజర్ సార్. 3 or 4 డోసెస్ ఆఫ్ యాంటీడోట్ ఇచ్చిన తర్వాత కానీ రిజల్ట్ గెస్ చేయలేము అని అవతల నుండి డాక్టర్ చెప్తుంటే ఇక్కడ ఆకాష్లో కూడా కోపం పెరిగిపోతుంది. సాధ్యమైనంత వరకు కోపం కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలా అని గంభీరంగా అడిగాడు ఆకాష్. నో నీడ్ సార్, మేడం హెల్త్ స్టేబుల్ గానే ఉంది. రేపు ఈవినింగ్ వరకు మేడం ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు చూద్దాం అని చెప్పి మేడం టెంపరేచర్ కంట్రోల్ అవ్వగానే చెప్పండి, నేను వచ్చి యాంటీడోట్ ఇంజెక్ట్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు డాక్టర్. మోహిని ప్యాలెస్ 24 hours డాక్టర్ అవైలబుల్ ఉండడంతో పాటు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి హాస్పిటల్ కూడా ఉంది. ఫస్ట్ ఇలా ఎవరు చేశారో తెలుసుకోవాలంటూ ల్యాండ్ లైన్ నుండే తన సెక్యూరిటీకి కాల్ చేసి టెర్రస్ మీదే వదిలేసిన అతని మొబైల్ తీసుకురమ్మని చెప్పాడు ఆకాష్. ముడుచుకుని పడుకున్న ఐశ్వర్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని సైడ్ టేబుల్ మీద ఉన్న అలారం క్లాక్ లో టైం చూశాడు ఆకాష్. మార్నింగ్ 2 o'clock అవుతుండడంతో తల దిమ్ముగా ఉండడంతో కనతల నొక్కుంటూ రూమ్ బయటకు వెళ్లాడు ఆకాష్. 5 minutes తర్వాత సెక్యూరిటీ పర్సన్ వచ్చి ఆకాష్ కి మొబైల్ ఇవ్వగానే నైట్ పార్టీ జరిగిన ప్లేస్ లో సీటీ ఫుటేజ్ కావాలి అని సీరియస్ గా ఆర్డర్ వేశాడు. ఓకే బాస్, మార్నింగ్ కి మీ ముందుంటుంది అని వినయంగా చెప్తున్న అతనితో నో, 1 hour లో నా ముందుండాలి అని స్ట్రిక్ట్ గా చెప్పి ఫోన్ ఆన్ చేశాడు ఆకాష్. 1 hour అని సెక్యూరిటీ పర్సన్ తటపడాయిస్తుంటే
ఏమైంది అని గట్టిగా అడిగాడు ఆకాష్. ఆకాష్ వాయిస్లో బేస్కి నథింగ్ సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు. ఫోన్ ఆన్ అవ్వకపోవడంతో అసహనంగా ఉంది ఆకాష్కి. ఛా, టైంకి ఇది కూడా హ్యాండ్ ఇచ్చింది అని చిరాగ్గా అనుకుని రూమ్లోకి వెళ్ళగానే ఐశ్వర్య నిద్రలో గట్టిగా అరుస్తుండడం చూసి గాబరాగా ఆమె దగ్గరకు వెళ్లి ఆమె తలను ఒళ్ళో పెట్టుకుని మెల్లగా జో కొడుతుంటే ప్రశాంతంగా నిద్రపోయింది. ఐశ్వర్యని చూస్తూ అలాగే వెనక్కి బెడ్ రెస్ట్కి ఆనుకుని మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు ఆకాష్. మార్నింగ్ కాలింగ్ బెల్ సౌండ్కి ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి తన పక్కనే హాయిగా నిద్రపోతున్న ఐశ్వర్యని చూసి లేచి వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. ఆకాష్ డోర్ ఓపెన్ చేయగానే గుడ్ మార్నింగ్ బాస్ అని ఒక పెన్ డ్రైవ్ ఆకాష్కి ఇచ్చాడు. ఆకాష్ పెన్ డ్రైవ్ తీసుకుని అతన్ని చూస్తూ ల్యాప్టాప్ అరేంజ్ చేయగలవా అని నార్మల్గా అడగడంతో ష్యూర్ బాస్ అని వెళ్ళబోతున్న అతనితో అలాగే న్యూ మొబైల్ కూడా అని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు. వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఆకాష్ స్వీటీకి చెప్పలేదు, కంగారు పడుతుందేమో అనుకున్నాడు. అప్పటికే ఐశ్వర్యకి టెంపరేచర్ తగ్గి బాడీ కూల్ అవ్వడంతో డాక్టర్కి కాల్ చేసి చెప్పాడు ఆకాష్. ఆకాష్ మిలీనియర్ అవ్వడంతో అతను కోరుకున్నది క్షణాల్లో అతని కాళ్ళ ముందు ఉంచుతుంది మోహిని ప్యాలెస్. అలాంటి బిగ్ షాట్స్ ని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు చాలా నష్టపోతారని తెలుసు కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఆకాష్ ని డీల్ చేస్తున్నారు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఐశ్వర్యని చెక్ చేసి యాంటీ డ్రగ్ ఇంజెక్ట్ చేశాడు. ఇప్పటికైతే నో ప్రాబ్లం సార్, ఈవినింగ్ వరకు చూద్దాం అని చెప్పడంతో సరే అన్నట్లుగా తలూపాడు ఆకాష్. డాక్టర్ వెళ్ళగానే సెక్యూరిటీ పర్సన్ వచ్చి ఆకాష్ కి ల్యాప్టాప్ ఇచ్చి వెళ్లాడు. ఆకాష్ ల్యాప్టాప్ లోకి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి పార్టీ జరిగిన టైం విజువల్స్ ప్లే చేశాడు. 40 minutes వరకు అంతా నార్మల్ గా ఉండడంతో ఇంకా ఫోకస్డ్ గా వీడియో చూశాడు ఆకాష్. ఎగ్జాక్ట్లీ 5 minutes తర్వాత వీడియోలో కనిపిస్తున్నది చూసి కోపంతో ఆకాష్ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఆకాష్ వీడియోలో ఏం చూశాడు? అతని కళ్ళు కప్పి అరవింద్ చేసిన దారుణాన్ని ఆకాష్ తెలుసుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.